ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో నిన్న అనగా మే 6వ తేదీ జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో సామాన్య భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ వారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో టీటీడీ వారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని భక్తులందరూ కూడా పాటిస్తేనే స్వామివారి దర్శనం అనుమతిస్తారు. దీనికి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. నిన్న అనగా మే 6వ తేదీ బుధవారం రోజున 71,029 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 31,184 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,07,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 11 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఆఫ్లైన్ SST టోకన్స్, భూదేవి కాంప్లెక్స్ లో SST టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 13,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు తెల్లవారుజామున ఎగ్జాక్ట్ గా 5:20 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే మొత్తం 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఉదయం 6:58 కల్లా కంప్లీట్ గా అయిపోయి భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకన్స్ కౌంటర్స్ ని టీటీడీ వారు క్లోజ్ చేశారు. అయితే SST టోకన్స్ మాత్రం 5:20 స్టార్ట్ చేస్తే 13,000 టోకన్స్ కూడా ఉదయం 7:20 సమయానికి కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాల్లో SST టోకన్స్ కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు గమనించుకోవాల్సింది వీకెండ్ టైంలో అంటే భక్తుల రద్దీ అధికంగా ఉంది. వీకెండ్ టైం కన్నా అయితే అలాంటప్పుడు తెల్లవారుజామున 3 గంటల తర్వాత ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వీక్ డేస్ అయ్యి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది అంటే తెల్లవారుజామున 4 లేదా 5 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. దీన్ని గమనించుకొని మీరు ప్లాన్ చేసుకొని ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ మే 6వ తేదీ బుధవారం రోజు అనగా నిన్న తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భక్తుల సౌకర్యార్థం పలు కీలక నిర్ణయాలైతే తీసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా అలిపిరి వద్ద ప్రతి రోజు కూడా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనేది నిర్వహిస్తున్నారు కదండి. హోమం జరిగే ప్లేస్ లో శాశ్వతంగా యాగశాల నిర్మించాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అండ్ అలాగే త్వరలో ప్రారంభం కాబోయే అక్షర గోవిందం పథకానికి చిన్న పిల్లలకి ఇచ్చే ఆ కిట్ అనేది పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారి ధర్మ దర్శనం అంటే టోకెన్ లేని ఫ్రీ దర్శనంకి వచ్చేటటువంటి భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న ఆ క్యూ లైన్ లో కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయాలు అయితే ఉంటాయి కదండి. అలా అధిక భక్తుల రద్దీ ఏర్పడినప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లో వేచి ఉండే భక్తులకి క్యూ లైన్ లో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ATGH అంటే ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుంచి తిరుమల ఔటర్ రింగ్ రోడ్ మీదుగా బాటగంగమ్మ సర్కిల్ వరకు కూడా శాశ్వతంగా క్యూ లైన్లను నిర్మించాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి టీటీడీలో మొత్తం 24 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 24 డిపార్ట్మెంట్లకి సంబంధించిన ఆఫీసులన్నీ కూడా తిరుమలలో పలు ప్రదేశాల్లో ఉన్నాయి. ఇలా పలు ప్రదేశాల్లో ఈ ఆఫీసులు ఉండడం వలన సడన్ గా నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అని, సడన్ నిర్ణయాలు తీసుకోవాలి అంటే 24 డిపార్ట్మెంట్లకి సంబంధించిన ఆఫీసులన్నీ కూడా ఒకే ప్లేస్ లో ఉండాలి అని మినీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ని తిరుమలలో త్వరలో నిర్మించాలి అని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రస్తుతం వేసవి సెలవుల్లో తిరుమలలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ అంటే సామాన్య భక్తులకి త్వరితగతిన దర్శనం కల్పించడం కోసం రికమెండేషన్ లెటర్స్ ద్వారా అన్ని దర్శనాలను అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, IAS, IPS ఇలా VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం కావచ్చు, 300 రూపీస్ దర్శనాలు కావచ్చు జూలై 15వ తేదీ వరకు టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. ఈ జూలై 15వ తేదీ లోపు అంటే మే, జూన్, జూలై ఈ నెలలో స్వయంగా వచ్చే ప్రోటోకాల్ VIPలకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. అంతేకాని VIP రికమెండేషన్ లెటర్స్ ని తీసుకువచ్చే నార్మల్ భక్తులకి ఆ లెటర్ మీద బ్రేక్ దర్శనం 300 రూపీస్ దర్శనం కల్పించరు. అంటే VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా అన్ని దర్శనాలను టీటీడీ వారు జూలై 15వ తేదీ వరకు రద్దు చేయడం జరిగింది. ఇక తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని మాత్రం టీటీడీ వారు క్యాన్సిల్ చేయలేదండి. ప్రస్తుతం ఏ విధంగా అయితే ఇస్తున్నారో అదే విధంగా మే, జూన్, జూలై నెలల్లో కూడా యథా ప్రకారం ఈ ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. కాకపోతే ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామి వారి ధర్మ దర్శనం అంటే ఫ్రీ దర్శనంకి వచ్చే భక్తుల సంఖ్యను బట్టి ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆఫ్లైన్ లో ఈ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుందని ఈఓ గారు చెప్పడం జరిగింది. సో మెయిన్ గా నిన్న జరిగిన ఈ టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు అందరూ కలిసి ఒక మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఈఓ గారు ఈ సమాధానాలు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఆన్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ లో SSD ఆర్ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు కావచ్చు, మీ టికెట్ ఆర్ టోకెన్ మీద రిపోర్టింగ్ టైం ఏ టైం అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ టైం ప్రకారం మాత్రమే మీరు క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకని అంటే భక్తులందరికీ కూడా ఎక్కడా వెయిటింగ్ లేకుండా త్వరితగతిన దర్శనాలు కల్పించాలి అంటే భక్తులందరూ కూడా తమకి కేటాయించిన టైం స్లాట్ ప్రకారం మాత్రమే క్యూ లైన్ లోకి జాయిన్ అయితే భక్తులకి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కల్పించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో గంటకి సుమారుగా 4000 నుంచి 4500 మంది భక్తులకి మాత్రమే జయ విజయల గడప వద్ద నుంచి స్వామివారి దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆన్లైన్ లో రిలీజ్ చేసే టికెట్స్ ను కావచ్చు, ఆఫ్లైన్ లో ఇచ్చే SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు, ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనంకి వచ్చిన భక్తులు కావచ్చు, ఇలా ఈ భక్తులందరినీ కూడా సమన్వయం చేసుకుని గంటకి సుమారుగా 4000 నుంచి 4500 మంది భక్తులకి జయ విజయల వద్ద నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తారు. సో ఎంత మంది భక్తులకి దర్శనం కల్పించగలరో ఆ కెపాసిటీని బట్టి ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా టీటీడీ వారు ఆ టైం స్లాట్ కి టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి మీకు ఇచ్చిన టైం స్లాట్ కంటే ఒక 5-6 గంటల ముందుగానే క్యూ లైన్ లో జాయిన్ అయిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టైం స్లాట్ అనేది రాత్రి 8 గంటలకు ఉంది, కానీ మీరు మధ్యాహ్నం 12-1 గంటకే క్యూ లైన్ లోకి జాయిన్ అయిపోయారు అనుకోండి. ఆ పర్టికులర్ టైం స్లాట్ లో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి కూడా మన వల్ల దర్శనానికి ఎక్కువ వెయిటింగ్ టైం అనేది పడుతుంది. సో భక్తులు ఎవరికి కూడా అంత వెయిటింగ్ టైం లేకుండా త్వరితగతిన దర్శనం కల్పించడం కోసం టీటీడీ వారు ఈ టైం స్లాట్ విధానాన్ని స్ట్రిక్ట్ గా మార్చి 9వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. మీ టైం స్లాట్ కంటే 1 అవర్ ముందు మాత్రమే మీరు క్యూ లైన్ లోకి జాయిన్ అయితే అలో చేస్తారండి. మీ టైం స్లాట్ కంటే ఒక 5-6 గంటల ముందుగా మీరు క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి అంటే రిపోర్టింగ్ ప్లేస్ వద్ద అంటే క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ వద్ద టీటీడీ స్టాఫ్ అండ్ శ్రీవారి సేవకులు కూడా ఉంటారు. మీ టికెట్ అనేది చెక్ చేసి మీ టైం స్లాట్ ఏంటనేది చూసి మీ టైం స్లాట్ వరకు మిమ్మల్ని అక్కడే వెయిట్ చేయించడం జరుగుతుంది. ఖచ్చితంగా మార్చి 9వ తేదీ నుంచి ఈ టైం స్లాట్ ని
టీటీడీ వారు చెక్ చేసి భక్తుల్ని క్యూ లైన్ లోకి అలో చేస్తున్నారు. ఎందుకు 300 రూపీస్ అండ్ SSD దివ్య దర్శనం టోకెన్ భక్తులకి మాత్రమే టైం స్లాట్ చెక్ చేస్తున్నారు అంటే రిమైనింగ్ అన్ని దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు పర్టికులర్ వాళ్ళకి ఇచ్చిన ఆ టైం స్లాట్ లోనే మాత్రమే రిపోర్ట్ చేసి ఆ సేవల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటారు. కానీ ఈ టికెట్స్ పొందిన భక్తులు మాత్రం ఒక టైం స్లాట్ వాళ్ళకి ఇస్తే ఆ టైం స్లాట్ కంటే ఒక 5-6 గంటలు ముందుగా కానీ లేదా ఒక 5-6 గంటలు లేట్ గా కానీ క్యూ లైన్ లోకి జాయిన్ అయిపోయి రిమైనింగ్ భక్తులు ఈ భక్తుల వల్ల ఇబ్బంది పడి దర్శనానికి ఎక్కువ వెయిటింగ్ టైం పడుతుంది కాబట్టి వీరికి మాత్రమే స్ట్రిక్ట్ గా ఈ టైం స్లాట్ అనేది చెక్ చేసి టీటీడీ వారు క్యూ లైన్ లోకి అలో చేస్తున్నారండి. సో ఎవరైతే 300 రూపీస్ టికెట్స్ ని కానీ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని కానీ తీసుకున్నారో ఆ భక్తులందరూ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అండ్ మీ తోటి స్వామివారి దర్శనం చేసుకునే భక్తులు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెయిటింగ్ టైం లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే మనకిచ్చిన టైం స్లాట్ అనేది మనం పాటించాలి. అందుకే టీటీడీ వారు కొంచెం స్ట్రిక్ట్ గా ఈ రూల్ అయితే అంటే టైం స్లాట్ రూల్ అయితే అమలు చేస్తున్నారు. దీన్ని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా భక్తుల సౌకర్యార్థం టీటీడీ వారు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.